ఇప్పుడు ఆ రెండు చేతులు ఇలా రబ్ చేయండి. రబ్ చేసినప్పుడు ఒక స్పందన వస్తుంది, దాన్ని గమనిస్తూ ఉండండి. స్పందన, వైబ్రేషన్, హీట్ ఏదైనా. ప్రక్క గురించి ఇప్పుడు గమనించిన చేతిలో వచ్చిన ఆ రబ్ చేసిన స్పందన. మరలా ఒకసారి రబ్ చేయండి. రెండోసారి ఆ స్పందన గమనిస్తూనే నిండుగా శ్వాస తీసుకుంటూ ఆ స్పందనతో పాటుకు చేతుల ద్వారా విశ్వంలో నుంచి శరీరంలోకి విశ్వశక్తి ఫామ్ అవుతుందనే భావన పెట్టుకొని నిండుగా శ్వాస తీసుకోండి. చేతుల్లో నుంచి బాడీలోకి. రెడీ? వదిలేటప్పుడు బాడీలో, తీసుకునేటప్పుడు చేతుల్లో నుంచి లోపలికి. స్లోగా హ్యాండ్స్ డౌన్ చేయండి. ఏ భావం చెప్పామో అదే ఉండాలి మైండ్లో, వేరేది లేకుండా. వేరేది లేకుండా ఉంటే ఆ భావం బాడీలో ప్రాక్టికల్గా పనిచేస్తుంది. కొత్తలో అంత కాన్సన్ట్రేషన్ లేకపోవచ్చు, కానీ రోజు ప్రాక్టీస్ చేస్తే రావటం మొదలైంది కాన్సన్ట్రేషన్. ఎప్పుడు మరోసారి ముందు చేసినట్టుగా శ్వాస తీసుకుంటూ ముక్కులో నుంచి మొదలైన ఆ స్పందన కాన్సన్ట్రేషన్ ఫేస్, బ్రెయిన్, హెడ్ పైనుంచి కొద్దిగా పైనుంచి కూడా కాన్సన్ట్రేషన్ తీసుకుంటూ వదిలేస్తూ మళ్ళీ తలపై నుంచి టోటల్ బాడీలో కాన్సన్ట్రేషన్. మెడుల్లో తల వెనక భాగంలో కూడా కాన్సన్ట్రేషన్ తీసుకునేటప్పుడు తర్వాత ఓంకారంతో డిఫరెంట్ ప్రక్రియలు. ఓంకారంతో డిఫరెంట్ ప్రక్రియలు. మొదట ఓంకారం చెప్తూ ఆ ఓం వైబ్రేషన్ని శరీరం మొత్తంలో గమనించండి. మీకు బాగా ఫస్ట్ త్రోట్లో తెలిసిద్దా, పెదవులో తెలిసిద్దా మొదలుపెట్టి గ్రాడ్యువల్గా టోటల్ బాడీలో గమనించడం మొదలుపెట్టండి. ఓంకారం, ఆ ఓంకారం యొక్క ప్రణవనాదం కూడా బ్రహ్మముహూర్తంలో మనకి విశ్వం నుంచి శక్తిని బాగా బాడీలో ఏర్పడేట్టుగా చేస్తుంది అన్నమాట. రెడీ? ఓంకారాస్